పిల్లలకి ప్రేమ, అభిమానం, ఆప్యాయత, దగ్గరతనం, శ్రద్ధ, ఆసక్తి ఇవన్నీ కూడా అందవలసింది బాల్యంలోనే. బాల్యంలోనే అవి భర్తీ చేయబడాలి. అక్కడే అవి అందించబడాలి. పుట్టిన దగ్గర నుంచి ఒక 3, 4 ఏళ్ళు, 5 ఏళ్లలోపు పాఠశాలలో చేరేలోపు ఇంట్లో ఉన్న సమయంలో ఈ ప్రేమ, అభిమానం, భద్రత, మానసికమైనటువంటి అంశాలన్నీ కూడా తప్పనిసరిగా పేరెంట్స్ అందించాలి. అది వాళ్ళ విధి కన్నందుకు. పిల్లలకి కావలసిన వయసు కూడా అదే. ప్రేమ, ఆప్యాయత, భద్రత ఇవన్నీ తల్లిదండ్రుల నుంచి పూర్తిగా అందవలసిన వయసు అదే. శ్రద్ధ, ఆసక్తి వాళ్ళ పనులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా, వారు ఎన్ని బాధల్లో ఉన్నప్పటికీ కూడా, ఏ పనుల్లో ఉన్నా సరే పిల్లలకి ఇవి అంది తీరాలి. ఇవి అందించలేకపోతే వాళ్ళు పిల్లలు కనడం ఆపాలి. అవన్నీ కూడా అందించగల సమయం వచ్చినప్పుడే పిల్లలకి జన్మనివ్వాలి. అది తప్పనిసరిగా కరెక్ట్. ఎంచేతంటే ఒక జీవితం. వాళ్ళు తల్లిదండ్రులు అవ్వడం సెకండరీ. తల్లిదండ్రులు అవ్వడం ముందు ముఖ్యం కాదు. ఒక జీవితాన్ని వాళ్ళు ప్రపంచంలోకి తీసుకొస్తూ ఉన్నారు. ఆ జీవితాన్ని సక్రమంగా ఉండేలాగా, చక్కగా బ్రతికేలాగా, పూర్తి వ్యక్తిత్వంలో నిండైన జీవితం అనుభవించేలాంటి పరిస్థితుల్లోనే బిడ్డలకి జన్మనివ్వాలి తప్ప, తాము తల్లిదండ్రులు అయిపోవడానికి, సమాజంలో తమ హోదా పెంచుకోవడానికి ఈ రకమైన ఆలోచన విధానంతో తల్లిదండ్రులు అవ్వడం తప్పు. పిల్లలకి ఆ బాల్యంలో అన్నీ అందించగలమా లేదా అని ముందుగా చూసుకుని తర్వాత మాత్రమే బిడ్డకి ప్రేమను అందించాలి తప్ప, వేరే రకమైన సామాజిక అంశాల ప్రభావంతో వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారనో, లేదా చుట్టాలు బంధువులు ప్రశ్నిస్తున్నారనో అలా కాదు జన్మనివ్వాల్సింది. తాము సంసిద్ధంగా ఉన్నామా లేదా, పిల్లలకి సంబంధించి పూర్తి సమయాన్ని కేటాయించగలమా లేదా, వాళ్ళకి ప్రేమ, అభిమానం, శ్రద్ధ, ఆప్యాయత, దగ్గరతనం ఇవన్నీ అందించగలమా లేదా, నిరంతరమైనటువంటి పర్యవేక్షణ చేయగలుగుతామా లేదా, ఆ శ్రద్ధాశక్తులు చూపించగలుగుతామా లేదా, ఇవన్నీ ఆలోచించి నిర్ణయించుకుని అప్పుడు బిడ్డకి జన్మనివ్వాలి తప్ప, మనకి పెళ్ళై 1 ఏళ్ళయింది, 2 ఏళ్ళయింది, 3 ఏళ్ళయింది, మనం ఇంకా తల్లిదండ్రులు అవ్వలేదు, ఇలా ఆలోచించడం తప్పు. ఒక పిల్లలకి జన్మనిచ్చే ముందు, ఒక 100 ఏళ్ల జీవితానికి జన్మనిచ్చే ముందు ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఆలోచించి తగిన సమయం అనుకున్నప్పుడు మాత్రమే బిడ్డకి జన్మనివ్వాలి. ఊరికినే ఏదో ఒక సమయంలో పిల్లల్ని కనేసి ఏదో రకంగా పెంచేద్దాం అనుకుంటే ఆ పిల్లలు ఎదిగిన తర్వాత అప్రయోజకులుగా, ఏ సామర్థ్యం లేకుండా, ఇంట్లో దొరకని ప్రేమ, అభిమానం కోసం బయట దేవిరిస్తూ, బయట తిరుగుతూ, అది దొరక్క మోసగాళ్ళ బారిన పడుతూ, జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటూ, నిత్యం ఉదాసీన భావంతో పేలవమైన జీవితాన్ని అనుభవించడానికి తల్లిదండ్రులు కారణం కాకూడదు. అంచేత బాల్యంలో అందించాల్సిన ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఇవన్నీ కూడా అందించగలిగి తాము అని నమ్మినప్పుడు మాత్రమే బిడ్డలకు జన్మనివ్వాలి. అంతే తప్ప తాము తల్లిదండ్రులు అయిపోదామని, తాము కూడా హోదా సంపాదిద్దామని, లేకపోతే నలుగురికి చెప్పుకోవడానికో, పుట్టినరోజులు బ్రహ్మాండంగా చేయడానికో, వాళ్ళ హోదా చూపించుకోవడానికి ఇవన్నీ కూడా తప్పు. ఇవన్నీ కూడా తప్పు. ఒక మనిషిని, ఒక జీవితాన్ని మనం ఈ ప్రపంచంలోకి తీసుకొస్తున్నాము అంటే ఎంతో బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత నిర్వర్తించగలుగుతామని నమ్మినప్పుడు మాత్రమే బిడ్డకి జన్మనివ్వాలి తప్ప, మరో రకమైన ఆలోచన చేయడానికి వీల్లేదు. ఎంచేతంటే ఆ బిడ్డకి జన్మనిచ్చి తమ పనుల్లో తాము మునిగిపోతే, ఆ పిల్ల పట్ల శ్రద్ధ, ఆసక్తి ఇవన్నీ చూపించలేకపోతే, ఫీజులు కట్టడం, బట్టలు ఇవ్వడం, బొమ్మలు ఇవ్వడం, కావలసిన వస్తువులు అలా కొనడం, ఏదడిగితే అది తేగలగడం, ఇవన్నీ కాదు ముఖ్యం. ఇవన్నీ అతని వ్యక్తిత్వం మీద ఎటువంటి ప్రభావం చూపించవు. అతను ఒక రకంగా చెడగొడతాయో చెప్పాలి. అతనికి అందించవలసినవి వేరే ఉన్నాయి. ప్రేమ, అభిమానం, దగ్గరతనం, సమయం కేటాయించడం, దగ్గర ఉండటం,
అతని పర్యవేక్షణ చేయటం, ప్రతి క్షణం కూడా వదిలిపెట్టకుండా ఉండగలగటం, ఇవన్నీ కూడా చేయగలిగినప్పుడు మాత్రం బిడ్డకి జన్మ ఇవ్వాలి. బాల్యంలో అందించాల్సిన భాగంలో అందించకుండా, అప్పుడు తాము బిజీలో ఉంటూ, అప్పుడు అశ్రద్ధ చూపించి, అప్పుడు నిర్లక్ష్యం చూపించి, అప్పుడు కఠినత్వంగా ఉండి, క్రమశిక్షణ పేరిట ఏమి తెలియకో, తెలుసో తెలియకో అన్నట్టుగా ఉండి, ఆ ఎదిగిన తర్వాత పిల్లవాడు ఈ మానసిక అవలక్షణాలతో పెరిగి, వాటి కోసం బయట తిరిగి, వాటి కోసం చెడు వ్యసనాల్లో పడి, వాటి కోసం తన జీవితం నాశనం చేసుకుని అసమర్థుడిగా మారి, అక్కడి నుంచి ఆ అసమర్థ్యం భరించలేక డిప్రెషన్‌లోకి మారిపోయి, ఒంటరిగా మారిపోయి, అప్పుడు కాదు ప్రేమ అందించాల్సింది. అప్పుడు కాదు శ్రద్ధను అందించాల్సింది. వాడు పడి ఉన్నప్పుడు కాదు మీరు ప్రయత్నించవలసింది. వాడు ఆ దిగులుతోటి, దుఃఖంతోటి 4 గోడల మధ్య బంధించబడిపోయినప్పుడు, అప్పుడు మీరు శ్రద్ధాశక్తులు, అప్పుడు మీ డబ్బులు తీసి, అప్పుడు అవసరం లేదింక. అప్పుడు మీరు ఎంత ప్రేమ చూపించినా ఎంత శ్రద్ధాశక్తులు చూపినా అక్కడ వృధా. అది అందించవలసిన వయసులోనే అందించాలది. మొదటి 3, 4 ఏళ్ళు మాత్రమే వాటికి అందించే సమయం అది. ఆ తర్వాత మీ ప్రేమ వాడికి అక్కర్లా. ఆ ప్రేమ అప్పుడు చూపించాల్సిన అవసరం లేదు. చూపించిన ఉపయోగం కూడా ఉండదు. ఆ ప్రేమ అప్పుడే చూపించాలి. ఆ బాల్యమే దానికి తగిన సమయం. తప్పేదో తెలుసుకున్నాం, పొరపాటేదో తెలుసుకున్నాం. ఇవన్నీ కుదరవు ఇక్కడ. ఇవన్నీ జన్మనిచ్చే ముందే ఆలోచించుకోవాలి. పుట్టిన తర్వాత ఏదో పెరిగిన తర్వాత వాడి జీవితం దెబ్బతిన్న తర్వాత, కూలిపోయిన తర్వాత, అప్పుడు తెలుసుకొని, అప్పుడు పశ్చాత్తాపడి, అప్పుడు ప్రేమిద్దామంటే, అప్పుడు ఆ ప్రేమకి గాని, మీరు చూపించే అభిమానానికి కానీ వాల్యూ ఉండదు. ఆ వ్యక్తిలో ఏ మార్పు తేదు కూడా. అతని జీవితం అలా కొనసాగవలసిందే. బాల్యంలో లోటు ఏదైతే ఉంటుందో అది భర్తీ చెయ్యలేరు ఎవరు కూడా. అంచేత ఆ బిడ్డకి జన్మనిచ్చే ముందు చాలా బాధ్యతాయుతంగా భావించాల్సిన పరిస్థితి. హక్కు ఎంతగా భావిస్తారు, బిడ్డల్ని కనడం హక్కుగా ఎంత భావిస్తారు, దానికి అంతకు మించిన బాధ్యత ఉన్నదని తెలుసుకుని తీరాలి. లేకపోతే వాడు మానసిక సమస్యల పాలుపడి నిర్వీర్యంగా మారిపోయాడు, అసమర్థుడిగా మారిపోయి, ఎక్కడా ఇమడలేక, ఎవరితోనూ ఉండలేక, అప్పుడు మీరు వాడిని పట్టించుకొని, అప్పుడు వాడికి సమయం కేటాయించి, అప్పుడు ప్రేమ ఇచ్చి, అప్పుడు భద్రత ఇచ్చి, అప్పుడు దగ్గర తీసుకొని ఏమీ ఉపయోగం ఉండదప్పుడు. దానివల్ల మార్పేం ఉండదు. వాడికి మందులు ఇప్పించి, ఆ మందుల వల్ల ఎఫెక్ట్స్ తోటి వాడు ఇబ్బందులు పడి, ఎవరితోనూ కలవలేక ఒంటరిగా మారిపోయి, ఈ రకమైన పరిస్థితి వచ్చాక ఏ రకమైన అధిక ప్రేమని, ఏ ప్రేమను చూపించినా ఏ ఉపయోగం ఉండదు. ఏం చేసినా ఉపయోగం ఉండదు. ఆ వ్యధ నుంచి, బాధ నుంచి వాడిని బయటపడేయడం చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అన్ని పనులు మానేసి అప్పుడు తిరగాల్సొస్తుంది. 24 గంటలు కేటాయించాల్సొస్తుంది. కేటాయించిన ఫలితం ఉంటుందో లేదో తెలియదు. కానీ ఇక్కడ బాల్యంలో అప్పుడు శ్రద్ధ వహిస్తే 3, 4 ఏళ్ళు జీవితానికి అంతా సరిపడైనటువంటి ప్రేమ, అభిమానం, భద్రత అక్కడ దక్కుతుంది. అక్కడ శ్రద్ధ చూపించగలిగితే, అక్కడ భద్రత ఇవ్వగలిగితే, అక్కడ మేమున్నాం అనే మద్దతు ఇవ్వగలిగితే, అవన్నీ అక్కడే ఇవ్వాలి. వాడికి అక్కడే విలువ. పెద్దయిన తర్వాత వాటికి ఇంక విలువ ఉండదు. అంచేత అది తెలుసుకొని తీరాలి. తెలుసుకుని బాల్యంలో అందించాల్సినవి అందించగలుగుతాము అనుకుంటేనే బిడ్డల కోసం వెళ్ళాలి తప్ప, తల్లిదండ్రులైపోవడానికో, నలుగురితో సమానంగా ఉందామనో, ఈ భావనలో అధికమైపోయి పిల్లలకి జన్మనిచ్చి, అయిపోయాం తల్లిదండ్రులు అనుకుని, వాళ్ళ పనుల్లో వాళ్ళు మునిగిపోతే, బిడ్డ యొక్క జీవితం తప్పనిసరిగా మానసిక సమస్యల పాలవుతుంది. కొంత వయసొచ్చిన తర్వాత అవి భరించలేని పరిస్థితిలో డిప్రెషన్‌కి గురి కావటం, ఇతరత్ర అనేక మానసిక వ్యాధులకు గురి కావడం ఖచ్చితంగా జరుగుతుంది. అలాంటి క్లయింట్స్‌ని చూసాం. చాలామంది అలాంటి క్లయింట్స్‌ని కలుసుకున్నాం, చూసాం. తల్లిదండ్రుల బాధను చూసాం. వాళ్ళ ఆవేదనను చూసాం. కానీ ఇప్పుడు ఏ విధమైన ప్రేమ, అభిమానం, భద్రత పని చేయదిప్పుడు. ఆ వయసు దాటిపోయింది. చూపించాల్సిన వయసు దాటిపోయింది. అప్పుడు చూపించాలి. అప్పుడు చూపిస్తే ఫలితం ఉంటుంది. అద్భుతమైన జీవితం పిల్లాడికి ఇచ్చినట్టుగా అవుతుంది. మంచి వ్యక్తిత్వం ఇవ్వాలి, సంపదలు కాదు. వ్యక్తిత్వం లేనప్పుడు సంపదలు ఉన్న ఉపయోగం లేదు. నిష్ప్రయోజనం. అవి మూలన పడి ఉంటాయి అంతే.
రాజ్యం ఇచ్చిన ఉపయోగం ఉండదు. ఒక ప్రపంచంలో అధిక సంపద ఇచ్చిన ఉపయోగం లేదు. వాడి వ్యక్తిత్వం లేనప్పుడు. వాడు అసమర్థుడైనప్పుడు. వాడు అనేక మానసిక వ్యాధులతో పీడిస్తున్నప్పుడు. ఈ డబ్బు ఎందుకు ఉపయోగపడదక్కడ? ఈ సంపదలు ఎందుకు ఉపయోగపడవు? ఇవన్నీ చూసుకొని మరింత దుఃఖపడాలి తప్ప. అంచేత వ్యక్తిత్వం అంత ప్రాధాన్యత వహించినది. ఓ వ్యక్తి జీవితంలో అభివృద్ధి పొందుతున్నాడంటే మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి మాత్రమే సాధ్యమది. మంచి పురాణాల్లోనూ, చరిత్రలోనూ చాలా చూసాం. గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలో చదివితే రాముడు గాని, కృష్ణుడు గాని, అలాగే ఒక అశోకుడు గాని, అలాగే ఒక చరిత్రలో శివాజీ గాని, ఝాన్సీ లక్ష్మీబాయి గాని, వీళ్ళందరి చరిత్రలో మనం గమనించినప్పుడు, చూసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పెంపకం, వాళ్ళ అందించి బాల్యంలో, ప్రధానంగా వాళ్ళ బాల్యంలో, వాళ్ళ బాల్యమే ఒక చరిత్రగా, ఒక కావ్యాలుగా మలచబడ్డాయి. అంత ప్రేమ, అంత శ్రద్ధ, ఆసక్తి ఉంటేనే ఆ ఉన్నతమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తప్ప, బాల్యాన్ని అశ్రద్ధ చేస్తే, నిర్లక్ష్యం వహిస్తే, తర్వాత ఎప్పుడో తప్పు తెలుసుకుని ప్రేమను అందిస్తా ఉంటే, వాటికి ఏమాత్రం కూడా చెల్లుబాటు ఉండదని తెలుసుకోవాలి. ఇంచేత ఈ ప్రేమ, అభిమానం, భద్రత ఇవన్నీ కూడా బాల్యంలో మాత్రమే అందించాలి. అక్కడ అందించలేకపోతే, అశ్రద్ధ చేస్తే తర్వాత జీవితంలో పశ్చాత్తాపడి ఎంత అందించినా ఉపయోగం ఉండదు.